గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్ ప్రోమోస్ లో మీ డాన్స్ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అంత బాగుంది. మొన్న ఒక పెర్ఫార్మెన్స్ చూశాను, దాన్ని ఏమంటారు, దేన్ని ఏమంటారు, కథకళి. అదే కదా, మళ్ళీ తప్పు చెప్తే నాకు డబ్బులు అవుతాయని మనం నాన్ డాన్స్. ఎందుకు ఆపేసావు? నాది మిస్టేక్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయింది ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయింది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ ఎనీథింగ్ బికాస్ దాంట్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ ఎక్కడ నీకు తెలిసిందే పొట్ట ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అమ్మాయిలకి. ప్రొడక్షన్ హౌస్ దే డెంట్ ఈవెన్ గివ్ మీ 5 minutes టైం అనమాట నాకు రెడీ అవడానికి. కానీ అట్లీస్ట్ నాకు ఆ బ్రీత్ తీసుకునే టైం లేదు. దట్ అవుట్ ఫిట్ 15 kgs వెయిట్ ఉంది. ఆల్రెడీ ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్. ఆ రోజు అంటే ఆ లైట్స్కి కానీ ఆ ముందు రోజు నుంచి కూడా నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 5 minutes టైం ఇవ్వండి, ఐల్ బీ ఓకే. 5 లేదు 5 నిమిషాలకు ఒకరు వచ్చేసి రెడీ 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 అంటుంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, స్టేజ్ ఎక్కడానికి ముందు ఆ సెట్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నా, జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వండి అబ్బా. నాకంటే ఒకళ్ళు ఫోన్ తెచ్చి ఇక్కడ పెడతారు, ఇంకొకరు రెడీ అంటారు, అదంటారు ఇదంటారు, సెటప్ పెట్టేసాం, టైం లేదు, సెకండ్ ఎపిసోడ్కి 1 అయిపోతుంది, అదేది అని అంటున్నారు. ఇట్స్ midnight. నేను ఫస్ట్ నీకు తెలిసిందే నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. నేను అనేసా చలో రెడీ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను డిసైడ్ అయిపోయా, చేస్తే చేశాను, వదిలితే వదిలేసాను, నా వల్ల అయితే కాదు. సో పర్ఫామ్ చేస్తున్నాము మధ్యలో ఈ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది. ఇది వదిలేసి నేను డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయాను. అండ్ తను బ్లాంక్ అయ్యాడు. అగైన్ మళ్ళీ నాకు మనీ సైగ చేస్తాడు ఇది అని. అండ్ కిందన మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది నాకు అది అనుకుని, ఇంకా జస్ట్ 10 seconds ఉంది, అంత అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి నేను అనుకుంటున్నాను చేసేసి పుష్ చేసేసి జస్ట్ ఒక 2 steps వేసి ఉంటే తను సెట్ అయిపోయింది. ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అట్ ఆల్ బికాస్ నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేయమంటే నేను చేయను. మరి ఇప్పుడు మీ మాస్టర్కి నేమ్ కదా, మాస్టర్కి నేమేసి మాస్టర్ మాకు ఏదైతే నేర్పించారో అక్కడ నేను 100% ఇచ్చాను అని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పను. బికాస్ మాస్టర్ మాకు టోటల్ ఆయన 200% మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ మాస్టర్ ఎవ్రీబడి నోస్, లైక్ కృష్ణ మాస్టర్ అంటే డీ చేశారు, మనతో పాటు బీబీ జోడీ చేశారు, ఆయన విన్ అయ్యారు. ఇది ఏమంటారు దీన్ని, బీబీ జోడీ సీజన్ 1 కూడా ఆయనే విన్ అయ్యారు. సో అంటే డాన్స్ రాని వాళ్ళతోనే డాన్స్ నేర్పించి విన్ చేయించారు. అంటే మీరు కూడా అలానే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఆయనకి నేమ్ రావడం, మీరు ఎలిమినేట్ అయిపోతారన్న భయం అది మీకు లేదా అని? డెఫినెట్గా ఉంటుంది. ఎలిమినేట్ అయిపోతాం అనే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను చెప్పినాను కదా, ఏ ఎపిసోడ్లోనే నేనేం వదిలేయలేదు, ఏ ఎపిసోడ్ నేనేం మానేయకుండా చేశాను కదా. ఆ ఎపిసోడ్లో నాకు ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల నేను ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ద కాస్ట్యూమ్ ఇస్ టూ హెవీ దట్ మేము మీకు అలా కనిపిస్తుంది, కానీ మేము ఇట్లా తల తిప్పడానికి కూడా లేదు. మొత్తం ప్యాక్డ్ పైనుంచి కింద అక్కడ నెక్ దగ్గర వేసిన ఆర్నమెంట్స్ కూడా ఫుల్ టైట్గా, లోపల క్లాత్ కట్టింది కూడా బిగించి కట్టారు. మేము బాడీ ఎంత స్వింగ్ చేస్తే, ఇప్పుడు 120% స్వింగ్ చేస్తే మీకు 20% కనిపిస్తుంది. సో ఇట్ వాస్ సో కంప్లీట్లీ ప్యాక్డ్. సో బాడీ కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాడ్ అయిన అయ్యేసరికి ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ వేర్ విల్ ఫర్గెట్, లిటిల్ ఫంబల్ విల్ హ్యాపెన్. సో అది అక్కడ అయింది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ నెవర్ ఫర్గెట్స్. బట్ కొన్నిసార్లు అవుతుంటుంది, ఎవ్రీ డే ఇస్ నాట్ కప్ ఆఫ్ టీ. ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు. మనీ బాగా లీడ్ చేశాడు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్లో సపోర్ట్ చేసింది, బట్ అది బయట పడలేదు. నేను సపోర్ట్ చేసింది. మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు ఒకరికొకరు. తుక్కు కొట్టుకుంటున్నారు. ప్రాక్టీస్ లో వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ లో. నాకు తను బాగా సపోర్ట్ చేస్తుంది, నేను తనకు బాగా సపోర్ట్ చేస్తాను. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి, చెప్పు. రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తు పెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తే ఏం చెప్తే అసలే నోట్లో లేని అమ్మాయికుని కాదు నాకు అన్నీ వచ్చు, నాకు డాన్స్ సూపర్ చేసేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా పింకీకి. మనసులో మాట, ఆయన మనసులో మాట. అరే వాడికి ఉందో లేదు కానీ నేను అనుకున్నాను అంటే మాత్రం 1 dayలో కూడా ఐ కెన్ డూ ఫుల్ సాంగ్, నేను చేస్తాను. బట్ ఎప్పుడు ఒక చేత చప్పట్లు మోగు కదా, 2 చేతుల నుంచి కొట్టాలి. నాకేంటంటే ఇప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ 2-3 daysలో తను వచ్చి చేసేయగలుగుతుంది. బట్ నాకు అలా కాదు. స్కెడ్యూల్ స్టార్టింగ్ నుంచి మెల్లగా నేను ఎట్లా అంటే, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివే క్యాండిడేట్ని కాదు. ఫస్ట్ అసైన్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతుంటాయి యాన్యువల్ ఎగ్జామ్కి. ఆ టైప్ నేను ముందు కూర్చొని చదువుకుంటూ మెల్లమెల్లగా ఐ టేక్
small portions, and in the end I finish it off. Okay. I can't take the complete portion and finish it off in an entire day. So తను ఏంటంటే 1-2 days ఉన్నా కూడా చేసిద్దాం కదా అంటది, బట్ నేను అలా కాదు. సో ముందటి నుంచి నేర్చుకుంటూ వస్తా కాబట్టి. కాదు నీకు ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓకేనా? నాట్ వెల్, ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్, బట్ ఐఎమ్ డూయింగ్. సూపర్ జోడీ డాన్స్ చేసేటప్పుడు then 2 liver ఎపిసోడ్లకే నీకు చాలా లేదు, అది అనుకోకుండా వచ్చింది. బికాస్ ఐఎమ్ టేకింగ్ మై హార్మోన్ థెరపీ దెన్. హార్మోన్ థెరపీ అంటే అవన్నీ ఎందుకు రా ఈ ఇంటర్వ్యూలో చెప్పావు అన్నీ సో ఉంటాయి. ఇట్స్ ఓకే. ఐ వాస్ టేకింగ్ సమ్ రాంగ్ మెడిసిన్. నీకు తెలుసు నాకు అప్పుడు కూడా సఫరింగ్ విత్ బాడీ పెయిన్స్ తో నేను పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకున్నా. ఆ టైంలో నేను అన్ని టాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఐ యూస్ టు టేక్ 3 tablets per day. పెయిన్ కిల్లర్స్ 3 tablets కి ఒక్క డేలో తీసుకున్నా. 1 week కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అది అనేది ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఏమంటారో తెలీదు డాక్టర్ లాంగ్వేజ్ లో. సో నాకు ఆ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దాని ద్వారా నా పొట్ట ఉబ్బిపోవడం, బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమా? ఏంటది బిలిరుబిన్ అది కాదు. సో పింకీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె పట్టిన కుందలకి 3 కాళ్ళు. అవును, నేను పట్టిన నాకు కాదు 4 అని చూపించామనుకో, కోసేసే ఈ 3 కాళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే ఆ టైప్. సో జాగ్రత్తగా ఉండదు. సో ఇగో ఇలానే స్టార్ట్ అవుతాయి అట్లనే. సో అది ఆ టైంలో వాటర్ నువ్వు వచ్చావు కదా, ఇంటికి వచ్చి కూడా చూసావు, వెళ్ళావు. ఆ టైంలో అది సఫర్ అయ్యాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్తీగా అయితే ఉన్నాను. బట్ మనం కొన్ని అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు బ్యాక్ పట్టేసింది అంతే. ఇప్పుడు పట్టేసిందా ఫుల్గా రా. జై బాలయ్య, జై బాలయ్య. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ప్రాక్టీస్ అవుతున్నా. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇప్పుడు మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాస్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చుంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డిడ్ంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ డాన్స్ వచ్చిన మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, డాన్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు, 10th క్లాస్ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్ జడ్జ్మెంట్స్. నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. సో యా, నాకు నచ్చదు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడీ ఏదైతే సీజన్ 2లో ఉందో, కంటెస్టెంట్స్ అందరు విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చైతూని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా. ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు? నాకు నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ. నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్ ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు. బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే. బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బీబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ ఇన్ ద ఎండ్
మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది, కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాజ్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు లీస్ట్లో ఉన్నారా? ఎవరు మేము లీస్ట్ లో ఉన్నాం లాస్ట్ వీక్. నామినేషన్ వరకు మీ కాంపిటీషన్ ఇప్పుడు ఫేస్ ఆఫ్ చేయాలి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, బికాస్ మేము ఆల్రెడీ సేవ్ అయిపోయాం. సేవ్ అయ్యాం కాబట్టి ఈ రోజు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అదేలే చూడు ఎలా చెప్తుందో ఫుల్లే. చాలా అది అసలు ఒక రేంజ్ లో ఉంటుంది మనకి. అమ్మా చేశాను కదా, నాజా చేసినప్పుడు రివర్స్ మనం. అవును. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారా, ఇప్పుడు నీ అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నేను నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా, డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసి నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను ఏం సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటల్లో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పాను. సారీ శివ, సారీ రా, నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు, నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు. నిజంగా మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో. అది నాకు నిజంగా నచ్చుతుంది. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు 10 రూపాయగా బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము, అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే 2వ ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఇట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాను. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు. నేను అది వాడితో కూడా చెప్పాను, ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు ఇఫ్ యూ వాంట్ టు be in a good books just be like that. Okay. Now what so, I which ways na Krishna master lo maatladtanu నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. సరే ఒక పని చేసి 2 మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు, చెప్పు ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఈమె ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అ లాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీ కాల్స్ మీ, ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేశాడని నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, అండ్ నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ అయ్యి ఒకసారి చూడు,
నీ పార్ట్నర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. లేదు కూడా నాకు ఇలా disrespect చేస్తున్నావు. ఇక్కడ చేస్తున్నావు కదా. దిస్ ఉన్న ప్రాబ్లం అంటే శ్రీమంతుడిది అది నేను అది చూసా మా పని ఏదైనా సరే 3 కాన్స్ ముందు ఉంటాడు. స్టెప్ ఉంటుంది శివ, స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తన్వి ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి 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 అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. ఫైనల్లీ ఇట్ వెంట్ త్రూ. Do you think ఇది నువ్వు చేశాను అని? యా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్ ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్కి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days. జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాం. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోవాలి మనము. మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేస్తాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నాను. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకేంటే ఇది రియాలిటీ షో. లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఎప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయి? నాకు స్టెప్స్ మర్చిపోండి నేను ఇప్పుడు. నా దగ్గర ఒకటి అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే సిఏ చదివి గుర్తుపెట్టుకోవడం ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతాను నేను ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ 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 ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం బాలకృష్ణ లాగా ఎక్స్ప్రెషన్ నన్ను అడిగితే ఇప్పుడు చూశాను కదా, అందుకుంటున్నాడు కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటే అలవాటు అయిపోద్ది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు. నేను చూసా తోబా తోబా స్టెప్ అది సరే శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీయే ఫస్ట్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్